హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గురించి చేసిన ఒక ప్రసంగంలో అవసరమైతే సందర్భం వస్తే స్వాప్ చేసుకుంటాం, ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తామన్న మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అయితే దీనికి చాలామంది ఒక విపరీతార్థాలు తీస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఛానళ్ళు పరిగట్టుకుని వర్మ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాస్త గిల్లే ప్రయత్నం చేశాయి. ఆ క్రమంలో ఆయన అన్నమాట, పవన్ కళ్యాణ్ గారు అయితే ఓకే, కానీ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తే మాత్రం నేనే పోటీ చేస్తాను, దీనికైతే నేను అంగీకరించేది లేదు అన్నారు. ఈ విషయంలో నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది, అలాగే పిఠాపురంలో ఉన్న వర్మ గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ చాలా నైరాశ్యంలో ఉన్నప్పుడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊపిరి ఊదిన మాట వాస్తవమా కాదా? అందరూ అంగీకరించాల్సిందే కదా. డెఫినెట్గా ఎందుకు చేశారు ఆయన? ఆ రోజు ఒంటరిగా పోటీ చేద్దామనుకున్నా, ఇద్దరిని దోషులుగా నిరూపించే ప్రయత్నం చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులున్నాయి, చంద్రబాబు గారి మీద కేసులున్నాయి, ఇద్దరూ అవినీతి పరులు, ఒక స్వచ్ఛమైన వ్యక్తిని, మచ్చలేని వ్యక్తిని నేను మీ ముందుకు వస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా రాష్ట్రాల్లో పర్యటించి ఉంటే ఏం జరిగేది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 25 సీట్లు రావా? ఖచ్చితంగా వస్తాయి. బహుశా ప్రభుత్వం రాకపోవచ్చేమో, ఒక 25 సీట్లు అయితే వస్తాయిగా, మినిమంలో మినిమం. చాలామంది అంటారు 40 సీట్లు వస్తాయంటారు. ఓకే, నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తా, ఒక 25 సీట్లు వస్తాయి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద త్యాగం చేసినట్టే కదా. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా చేశారా, సమాజం బాగు కోసం చేశారా? పక్కన పెడితే మొత్తం మీద అయితే ఆయన త్యాగం అయితే చేశారు. బీజేపీని కలిపే క్రమంలో మళ్ళీ ఒక 3 సీట్లు, ఒక ఎంపీ సీటు కోల్పోవడం కూడా జరిగింది. ఇంత చేసిన వ్యక్తి పిఠాపురంలో పోటీ చేస్తానంటే, పిఠాపురం జనసేనకి ఇవ్వమంటే ఇంత రాద్ధాంతం చేస్తారా? వర్మ ఏమంటారు? నేను చంద్రబాబుకు ఒక తాలిబాన్ లాంటి సైనికుడిని అంటారు. తాలిబాన్ లాంటి సైనికుడు అంటే చావో రేవో తన అధినేత చెప్పినట్టు చేయడం అనే అర్థంలోనే ఆయన చెప్పారు. నిజమే, తాలిబాన్లు చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాంటి తాలిబాన్లతో పోల్చుకున్న వర్మ గారు ఇవాళేమంటున్నారు? నిబద్ధత కోల్పోయి, ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే నేను చేస్తానంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న ఉద్దేశంతోనే జనసేన తీసుకోవాలా. జనసేన పిఠాపురం కావాలన్నది జనసేన పిఠాపురానికి కేటాయించారు. జనసేనకు పిఠాపురాన్ని కేటాయించారు. సో ఒక్కసారి మనం గతంలో జరిగిన సంఘటనలు కూడా తీసుకుందాం. చంద్రబాబు గారిని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఈయన నాయకత్వంలో ఇక పార్టీ ఎదగదు, లోకేష్ పనికిరాడు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదన్న మాట మీ అందరికి గుర్తుందా? అలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కోసం ఇవాళ జనసేన అక్కడి నుంచి నిడదవోలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఏం చేయాలి? పక్కన పెట్టి అది జనసేనకు కేటాయించాల్సిన సీటు. ఈవెందో రాజీ పడ్డారు. ఇకపోతే చాలా చోట్ల ఆయన మాట ఇచ్చిన విడివాడ రామచంద్రరావు, ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేకపోయాడు. అయినా పర్వాలేదు. చివరికి అధినేత పోటీ చేసే పిఠాపురంలో కూడా ఈ రకమైన ఇష్యూస్ క్రియేట్ చేయడం ఎంతవరకు సబబు? తాలిబాన్ సైనికుడు చేసే పనేనా ఇది? వర్మ గారికి అత్యుత్సాహం అంటారా, లేకపోతే అహం అంటారా, తారాస్థాయిలో ఉందేమో అనిపిస్తోంది నాకు. ఎందుకు అంటే ఆయన ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచాడు, అదే గీటు రాయి అనుకుంటున్నారు. మనం ఆలోచించాల్సింది, పిఠాపురంలో చరిత్ర చూస్తే అనేక మంది ఇండిపెండెంట్లు గెలిచారు. చరిత్రలో అనేక మంది ఇండిపెండెంట్లు గెలిచారు. కేవలం వర్మ గారు ఒక్కరే కాదు, గతంలో కూడా ఇండిపెండెంట్లు గెలిచారు. ఇండిపెండెంట్గా 2014లో ఆయన గెలిచినప్పుడు సినారియో వేరు, ఆ రోజున్న పరిస్థితులు వేరు, కాబట్టి ఆయన గెలవగలిగారు. కానీ అంత గొప్పవాడైతే 2019లో ఎందుకు ఓడిపోయాడు కదా. సో ఇవాళ
వర్మ గారు నేను పోటీ చేస్తాను అని అనటం అనేది సబబు కాదు. ఇది తెలుగుదేశం పార్టీ దీన్ని గుర్తించాలా. ఇప్పటికే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్సీతో పాటుగా వీలైతే ప్రభుత్వం వస్తే కొన్ని ఆయనకు మరికొంత ప్రయారిటీ ఇస్తానని కూడా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన వినకుండా ఈ రకమైన ఒక రెబల్ కార్యక్రమాలు చేయడం అనేది వర్మ గారి నిబద్ధతను తెలియజేస్తోంది. పక్కనే ఉన్న బూరుగుపల్లి శేషారావు గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. బూరుగుపల్లి శేషారావు ఏమన్నారు, నిడదవోలులో కందుల దుర్గేష్ గారు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే అని ఆయన శపథం చేశారు. పొత్తు ధర్మం అంటే ఇలా ఉండాలి. అలా కాకుండా స్వయంగా ఎంత చేశారండి పవన్ కళ్యాణ్ గారు మీకోసం, ఎన్ని త్యాగాలు చేశారు. ఆల్మోస్ట్ డ్రై అయిపోయిన పార్టీలో జవసత్వాలు నింపారు కదా. ఒక కామన్ ఒక కొంచెమన్నా మనకు ఒక సెన్స్ అనేది ఉంటే, ఒక హృదయం అనేది ఉంటే, ఒక మానవత్వం అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారు అడిగిన పిఠాపురం సీట్ని ఇవ్వలేరా? అంటే వర్మ తాలిబాన్ అంటున్న వర్మ తాలిబాన్ కాదు, రెబల్ తాలిబాన్ అనాలేమో. సో ఇది వర్మకే ప్రాబ్లం కాదు. దీన్ని సెటిల్ చేయకపోతే అది మొత్తం పొత్తు ధర్మానికే విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. అసలే జన సైనికులు ఎమోషనల్ ఫెలోస్, యూత్ భావోద్వేగాలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో ఉండే పెద్దోళ్ళలాగా సెటిల్డ్గా ఉంటారని అనుకోవద్దు. దయచేసి ఇలాంటి వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వర్మ అనే వ్యక్తిని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి గందరగోళానికి గురి చేయకుండా ఉంటే బెటర్. బహుశా వర్మ అనుకో ఉండొచ్చు, ఇవాళ నేను గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేశాను, ఇప్పుడు కూడా పోటీ చేస్తే గెలుస్తానని. గతం వేరు, ప్రస్తుతం వేరు. ఇప్పుడు పోటీ పవన్ కళ్యాణ్ గారిని, జనసేనను గెలిపించడం కాదు, ఎంత మెజారిటీతో గెలిపించాలనేది మాత్రమే ఇక్కడ ప్రధానమైన అంశం తప్ప పవన్ కళ్యాణ్కి ఓటేయాలా లేదా, పవన్ కళ్యాణ్ గెలిపించాలి లేదా అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఆయన గెలిచాడు, గెలిస్తే ఎంత మెజారిటీ ఇవ్వాలనేది మాత్రమే అక్కడ ఉన్నది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు వంగా గీత గారు కూడా జనసేన పార్టీలోనే చేరబోతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వర్మ గారు లాంటి వారిని కాస్త అనునయిస్తారో, బుజ్జగిస్తారో, బెదిరిస్తారో, లేకపోతే ఇంకెలా చెప్తారో చెప్పి ఆయన్ని ఇలాంటి అనవసరమైన వివాదాస్పదమైన స్టేట్మెంట్లు ఇవ్వకుండా చేస్తే అందరికీ మంచిది. సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు ఉంటుంది.